ఇగో మన గవర్నమెంట్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అన్ని ఇవ్వాలని క్లోజ్ చేసింది అనుకుంది. అమెరికన్ నేవల్ ఆఫీసర్ మాథ్యూ పెర్రీ బ్లాక్ వార్షిప్స్ వేసుకొని జపాన్ మీద దాడికి వెళ్ళాడు. జపాన్ వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యారు పెరల్ హార్బర్ హిస్టరీని మొత్తం చేంజ్ చేసింది. ముసలోళ్ళ లెక్క ఐషులు తక్క. అలా మన వాళ్ళకి అన్నిటికీ సిగ్గే. పెళ్లి చేసుకొని పిల్లలు కనమన్నా సిగ్గే. వాళ్ళు పిల్లల్ని అన్ని పెంచడం ఒక టార్చర్ లాగా అనుకుంటారు. హచికో ఓనర్ ఆఫీస్ లో కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయాడు. అతన్ని ఇంటికి తీసుకొచ్చిండ్రు, కార్యక్రమాలన్నీ కానిచ్చేసారు. బట్ దానికి ఇవన్నీ తెలియదు కదా. మళ్ళా యానిమే ఇండస్ట్రీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. అండ్ జపాన్వి ఇలాంటి పనులు చాలానే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ ట్రైన్ మీద వాళ్ళే బాంబు వేసుకొని చైనా వేసిందని చైనా మీద యుద్ధం చేశారు. ఇగో మన గవర్నమెంట్ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇవ్వాలని క్లోజ్ చేసింది అనుకుందాం. ఎట్లుంటుంది? అదే జరిగింది జపాన్లో కూడా. ఒకటి కాదు, రెండు కాదు, 200 సంవత్సరాలు 1639 నుండి 1853 దాకా జపాన్లకించి ఎవరు బయటకు రావద్దు, లోపలికి పోవద్దు. ఎందుకు అట్లా చేసింది జపాన్? ఎందుకంటే వేరే కంపెనీస్ వచ్చాయంటే ఫారిన్ ఇన్వెన్షన్ పెరుగుతుంది. కాలనైజేషన్ అంటే ఏంటిదంటే బ్రిటిషర్స్ ఏవైతే దేశాలు ఆక్రమించుకున్నారో వీటిని ముద్దు కాలనీస్ అని పిలుచుకుంటారు. ఆక్రమణని కాలనైజేషన్ అంటారు. అట్లా దానికి భయపట్టి మళ్ళీ క్రిస్టియానిటీ అనే ట్రెడిషన్ మా జపానీస్ ట్రెడిషన్ని మార్చేస్తుంది అని ఇట్లా రూల్ పెట్టుకున్నారు. కానీ ఒక పక్క యూరోప్ ఏమో ఫ్యాక్టరీస్ అని స్టీమ్ ఇంజన్స్ అని డెవలప్ అవుతూ ఉన్నారు. ఇంకో పక్క జపాన్ వాళ్ళేమో వాళ్ళు లాక్ చేసుకొని చిన్న పోర్ట్ ఓపెన్ నుంచి దాంతోనే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. 1853లో అమెరికన్ నేవల్ ఆఫీసర్ మాథ్యూ పెర్రీ బ్లాక్ వార్షిప్స్ వేసుకొని జపాన్ మీద దాడికి వెళ్ళాడు. జపాన్ వాళ్ళు అప్పుడు రియలైజ్ అయ్యారు మనం ఇలా ఉంటే నడవదు, మనం కూడా మోడర్నైజ్ కావాలి అని. లేదంటే బ్రిటిషర్స్ కి మనం కూడా ఒక కాలనీ లాగా మారిపోతామని ఆ రోజు డిసైడ్ అయినరు. ఆ రోజే జపాన్ హిస్టరీని కూడా మార్చేసింది. జపాన్ 4 decades లో అంటే 40 years లో దాన్ని అది మార్చేసుకున్నది. దీని విషయం అన్ని దేశాలు షాక్ అయిపోయినాయి. ఎందుకు షాక్ అయ్యారంటే అన్ని దేశాలకి ఒక 100 సంవత్సరాలు పట్టిన పని వాళ్ళు 40 ఏళ్ళలోనే చేసి చూపెట్టారు కాబట్టి. రైల్వేస్, స్కూల్స్, ఫ్యాక్టరీస్, నేవీ, ఆర్మీ, యూనివర్సిటీస్. అర్థమైంది అన్న. బయటకి లోపలికి అచ్చుడు పోవుడు లేదన్నావు కదా, అంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అలాగంటావు, అంతే కదా. మొత్తం జపాన్లో ట్రేడింగ్ చేయడానికి ఒక పోర్ట్ ఇడిసబెట్టిరని చెప్పిన కదా. ఆ ట్రేడింగ్ చేయడానికి యూరోపియన్స్ ఐలాండ్కి వచ్చేటోళ్ళు. అట్లా వాళ్ళ నాలెడ్జ్ని అంతా గెయిన్ చేసుకునేటోళ్ళు. ఐలాండ్ పేరే డేజ్మా. జపాన్ వాళ్ళు అంత హుషారోళ్ళు మరి. ఇప్పుడు మనం పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకునే రష్యా అప్పట్లో ఇంకా పవర్ఫుల్ ఉండేది. దాన్ని 1905లోనే ఓడించింది జపాన్. దానికన్నా ముందు యూరోపియన్స్ కంట్రీని ఏషియా కంట్రీలు ఒక్కసారి కూడా డిఫీట్ చేయలేదని నమ్మేటోళ్ళు. కానీ జపాన్ కంట్రీ వాళ్ళు యూరోపియన్స్కి జలక్కిచ్చిండ్రు. రష్యా జపానీస్ వార్ల జపాన్ కంట్రీ యూరోపియన్స్ని ఓడగొట్టింది. ద మైటీ రష్యన్ ఎంపైర్ని. ఇదొక ఫస్ట్ అండ్ మేజర్ విక్టరీ. నాన్ యూరోపియన్ కంట్రీ యూరోపియన్ కంట్రీని ఓడగొట్టడం. అండ్ ఏషియాలో దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. అప్పటికే మన ఇండియన్స్ ఫైట్ చేస్తున్నాం బ్రిటిషర్స్ మీద, కలోనియల్ రూల్ పోవాలి అని. అండ్ సామురైస్ ఒకటే రాత్రిలో డిసప్పేర్ అయిపోయారు. ఇది లోకానికి తెలియకపోవచ్చు, బట్ అక్కడున్న జపానీస్ గవర్నమెంటే సామురైస్ క్లాసెస్ని అబాలిష్ చేసింది. అదొక కథ. ఈ వీడియోలో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ షేర్ చేస్తాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్స్లో చెప్పండి. ఆ వీడియోలో జపాన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నీట్ అండ్ డీటెయిల్గా చెప్తాను. జపాన్ అనగానే అందరికి ఒకటే గుర్తొస్తుంది, న్యూక్లియర్ బాంబ్ పడ్డ దేశం అని. బట్ మనోడికి భాషా రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంది అంటే జపాన్ మీద ఆటం బాంబ్ పడకముందు జపాన్ వాళ్ళు ఒక ఎంపైర్నే క్రియేట్ చేశారు. ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్న చాలా దేశాలను ఆక్రమించేసుకున్నారు అప్పట్లోనే. లైక్ కొరియా, చైనా, తైవాన్, సౌత్ ఈస్ట్ ఏషియా. అలా ఎంతోమంది సఫర్ అయ్యారు వరల్డ్ వార్లో. పెరల్ హార్బర్ ఒక హార్బర్ హిస్టరీని మొత్తం చేంజ్ చేసింది. ఈ పెరల్ హార్బర్ కథ ఏంది అంటే వరల్డ్ వార్ 2 టైంలో యుఎస్ అప్పటికే వరల్డ్ వార్ 2లో ఫుల్గా దిగలేదు. కానీ ఈ గ్యాప్లో జపాన్ వాళ్ళు యుఎస్లో ఉన్న పెరల్ హార్బర్ మీద దాడి చేశారు. అది కూడా మీ మీద వార్ డిక్లేర్ చేస్తున్నామనే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే దాడి చేసింది. సో దానివల్ల యుఎస్ వాళ్ళు ఫుల్గా వార్లో దిగిపోయారు. అది హిస్టరీని చేంజ్ చేసింది. అండ్ జపాన్వి ఇలాంటి పనులు చాలానే ఉన్నాయి. ఒకసారి వాళ్ళ ట్రైన్ మీద వాళ్ళే బాంబు వేసుకొని చైనా వేసిందని చైనా మీద యుద్ధం చేశారు. ఇక్కడ అందరికి ఒక సర్ప్రైజ్. అదేంటి అంటే ఏ దేశం అయితే జపాన్ మీద బాంబు వేసిందో అదే దేశం వాళ్ళకి హెల్ప్ చేసింది. రీబిల్డ్
చేసుకోనికి. ఈడ నుండే జపాన్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. జపాన్ కంపెనీస్ ని క్రియేట్ చేసింది, లైక్ టొయోటా, సోనీ, హోండా. 1960s లోనే వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీగా మారింది జపాన్. ఈడ బుల్లెట్ ట్రైన్లు ఎంత పంక్చువల్ గా ఉంటాయంటే ఒకవేళ లేట్ అయినా అది జస్ట్ సెకండ్స్ లోనే ఉంటది. నిమిషాల్లో లేట్ అయితే వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు, స్కూల్లను ఆఫీస్లను పెట్టుకోవడానికి. ఒకవేళ మీ పర్స్ ఈడ పోయింది అనుకుందాం, ఎన్నో జపాన్లో ఎవరికన్నా దొరికిందంటే ఆ పర్సన్ తీసుకెళ్లి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇస్తారు. అక్కడ దానికి ఒక సపరేట్ బాక్స్ కూడా ఉంటుంది. 95% ఇచ్చేస్తారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ ఇక్కడ జపాన్ వాళ్ళకి చాలా సిగ్గెక్కువ. కౌంటర్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయడానికి కూడా సిగ్గే, కొత్త మనుషులతో మాట్లాడడానికి కూడా సిగ్గే. అందుకే ఈ దేశంలో చాలా వెండింగ్ మిషన్స్ ఉంటాయి. అవి దేనికంటే డ్రింక్స్ కోసం, ఐస్ క్రీమ్స్ కోసం, అంబ్రెల్లా కోసం, ఫ్లవర్స్ కోసం, టాయ్స్ కోసం. కొన్ని ప్లేస్లలో అయితే హాట్ మీల్స్ కూడా అమ్ముతారు. ఇది నాకు చాలా ఇష్టమైన పాయింట్. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవ్వల క్లాస్, హాల్స్, టాయిలెట్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. వాళ్ళని అడిగితే దానికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంది అంటే పబ్లిక్ ఏరియాస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, క్లాస్ రూమ్ని గలీజ్ చేయకూడదు అని చెప్పే బదులు వాళ్ళు ఏం చెప్తారంటే చెత్త ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం క్లీన్ చేయాలి అని చెప్తారు. జపాన్ ఒక సంవత్సరానికి ఎన్నో వేల ఎర్త్ క్వేక్స్ని చూస్తుంది. అందులో చిన్న చాలా కానీ దానివల్ల వాళ్ళు ప్రిపేర్గా అప్గ్రేడ్గా ఉంటారు. బిల్డింగ్స్ని చిన్నగా కట్టడం, లేదా స్కూల్స్లో వాళ్ళకి సర్వైవ్ ఎలా అవ్వాలి అని నేర్పించడం. అండ్ ఫోన్స్లో అలర్ట్స్ కూడా వస్తాయి. పెద్ద ఎర్త్ క్వేక్ ఎప్పుడు వచ్చింది అంటే మోడర్న్ హిస్టరీలో 2011లో వచ్చిన ఎర్త్ క్వేక్ లాస్ట్ పెద్ద ఎర్త్ క్వేక్. టోక్యోలో ఒక ఫేమస్ మీటింగ్ స్పాట్ ఉంటుంది అండ్ అక్కడ ఒక డాగ్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడే ఒక మెట్రో స్టేషన్ పేరు కూడా ఆ డాగ్ పేరే. దాని కథ ఏంది అంటే హచికో అనే డాగ్ ఓనర్ డ్యూటీకి వెళ్లే ముందు, వచ్చే ముందు వదిలిపెట్టి రిసీవ్ చేసుకునేది ఆ స్పాట్ దగ్గర. ఒకరోజు ఆ డాగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో హచికో ఓనర్ ఆఫీస్ లో కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిండు. అతన్ని ఇంటికి తీసుకొచ్చిండ్రు, కార్యక్రమాలన్నీ కానిచ్చేసిర్రు. బట్ దానికి ఇవన్నీ తెలివాయి కదా, పొద్దున వెళ్ళడం, సాయంత్రం వెళ్ళడం, అలా ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉండేది. అట్లా ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేసింది. ఆ 10వ సంవత్సరం అది కూడా చనిపోయింది. అట్లా దాని లాయల్టీని చూసి ఆ ఫేమస్ స్పాట్లో దానికి ఒక స్టాచ్యూ, అట్లనే పక్కనే ఉండే మెట్రోకి దాని పేరు పెట్టిండ్రు. జపాన్ వాళ్ళకి మన ఇండియా వాళ్ళకి ఒక హిస్టారికల్ కనెక్షన్ ఉంది. ఇది చాలామందికి తెలియదు. సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ వాళ్ళతో పనిచేసిండు, ఎందుకంటే మన ఇండియన్ నేషనల్ ఆర్మీకి జపాన్ వాళ్ళ సపోర్ట్ కావాలి అని. టోటల్ జపాన్లో జస్ట్ 4% ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు. అండ్ ఆడ లిటరసీ రేట్ ఎంత అంటే 99%. జపాన్ అంటే ఒక కంట్రీ కాదు, ఆడ 1400 ఐలాండ్స్ ఉంటాయి. అన్నిట్లల్లా మనుషులు బతకలేరు. మొత్తం 70% ఆఫ్ ద కంట్రీ మౌంటైన్స్తోనే ఉంటుంది. మళ్ళీ ఆడ అగ్రికల్చర్కి చాలా తక్కువ ల్యాండ్ ఉంది. జపాన్ మీద 1945లో న్యూక్లియర్ బాంబ్ పడి డిస్ట్రాయ్ అయింది. 1968లో వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అయింది జపాన్ విత్ ఇన్ జస్ట్ 23 yearsలో. జపాన్లో రోడ్ల మీద అసలు డస్ట్బిన్సే ఉండే, కానీ అయినా రోడ్స్ మస్తు క్లీన్ ఉంటాయి. చెత్త ఎడబడతా అడయ్యారు, అది ఇంటికి తీసుకుపోయి చెత్త బండి వచ్చినప్పుడు అందులోనే వేస్తారు. జపాన్ ఇప్పుడు అన్ని దేశాలకి రోబోటిక్ టెక్నాలజీలో లీడర్. ఎందుకంటే హాస్పిటల్స్లా, హోటల్స్లా, ఫ్యాక్టరీస్లా అన్నిటికీ రోబోట్సే వాడతారు. జపాన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే బర్త్ రేట్. ముసలోళ్ళ లెక్క ఐసులు తక్కువ. మళ్ళా మనోళ్ళకి అన్నిటికీ సిగ్గే, పెళ్లి చేసుకొని పిల్లలు కనమన్నా సిగ్గే. వాళ్ళు పిల్లల్ని అని పెంచడం ఒక టార్చర్ లాగా అనుకుంటారు. అందుకే పెళ్లి చేసుకోరు, పిల్లల్ని కానరు. అండ్ ఇక్కడ జపానీసే నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ రూపాలని, అదే కరెన్సీని ఎన్ అని పిలుస్తారు. మన ఇండియాలో 3 సీజన్స్ ఉన్నట్టు ఇక్కడ 4 సీజన్స్ ఉంటాయి, అదే ఋతువులు. అందులో సకురా సీజన్ అది ఫ్యూ వీక్సే ఉంటది, కానీ జబర్దస్త్ ఉంటది. జపనీస్ ఫ్లాగ్ లా వైట్ ఏమో పీస్ ని సూచిస్తుంది అండ్ రెడ్ సర్కిల్ ఏమో సన్ ని సూచిస్తుంది. అండ్ వాళ్ళు ముద్దుగా జపాన్ని రైజింగ్ సన్ అని పిలుచుకుంటారు. మన ఫ్లాగ్ మీనింగ్ ఏందో కమెంట్స్ లో చెప్పండి. యానిమేకి ఫేమస్ జపాన్. అందులో మెయిన్ నరూటో, డ్రాగన్ బాల్, వన్ పీస్, డీమన్ స్లేయర్. మళ్ళా యానిమే ఇండస్ట్రీ కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. చిన్నప్పుడు నేనైతే డ్రాగన్ బాల్ యూస్టోని. ఇక్కడ 2 రిలీజియన్స్ ఉంటాయి, షింటోలు, బుద్ధిస్టులు. అందరూ మాక్సిమం 2 ఫాలో అవుతారు. ఈడ వర్క్ కల్చర్ ఎట్లుంటుందంటే డిసిప్లిన్ కి, పంక్చువాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈడ కొన్ని కంపెనీస్లో స్ట్రెస్ రూమ్స్, నాప్ రూమ్స్, ఫ్రై రూమ్స్ అన్నీ ఉంటాయి. మీకు ఈడ ఏం నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, స్టే క్యూరియస్.